నేను సేవా జీవితంలోనికి ప్రవేశించక ముందు దేవుడు మరి హెబ్రోన్లో యూత్ క్యాంప్కి నేను వెళ్ళినప్పుడు, అది 1996 సంవత్సరం మే నెల 30వ తారీఖున ఒక సాయంకాల వేళలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని వర్తమానికం ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన సేవా అనుభవం గురించి మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత నా జీవితంలో అనేక దినముల నుండి ఒక ప్రశ్నార్థకంగా ఉన్న ఒక తలంపు ఆ వర్తమానం ద్వారా దేవుడు నాకు తెలియపరిచినాడు. ఏంటంటే, అబ్రహాము తన ఏకైక కుమారుని ఏం చేశాడు? తాను ప్రేమించిన కుమారుని బలిపీఠం మీద పెట్టి అర్పించినాడు. అది ఆ వచనము గతంలో దేవుడు నాతో మాట్లాడాడు. నీవు కూడా నీ విలువైన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని దేవుని సేవ చేయాలని గతంలో మాట్లాడాడు. మళ్ళీ రెండవసారి మాట్లాడు. సరే, ఏదో లేదు క్యాజువల్గా వచ్చింది అనుకుంటే, ఆయన డైరెక్ట్గా తన సేవా అనుభవం గురించి చెప్తా వచ్చినాడు. తను గల్ఫ్లో ఉన్నప్పుడు ఏ రీతిగా సేవకు సమర్పించుకొని తాను సేవకు వచ్చినాడో మరి ఆ విషయాలు మాట్లాడు. అరే, ఇదేంది నా కొరకే మాట్లాడినట్టుంది అని నాకు అనిపించింది. వెంటనే ఇది నిజమో కాదో, మనం ఏంటంటే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం కదా, అట్లాంటి ఉద్దేశంతో రాత్రి నేను బైబిల్ చదువుతా ఉన్నాను. ప్రభువా, నిజమే అయితే నువ్వు నన్ను సేవకు నిజంగా పిలుస్తున్నట్లయితే ఈ రాత్రి నాతో మాట్లాడాలి. ఈ రాత్రి నా డైలీ పోర్షన్లో నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. అట్లయితే నేను తీర్మానం చేస్తాను, లేకపోతే నేను మళ్ళా ఇప్పుడే నేను లోబడను. చూడండి, అనేక పర్యాలు దేవుని చిత్తం బయలుపరిచినా కూడా మనం కొన్నిసార్లు లోబడం, కఠినంగా ఉంటాం. ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మత్తయి సువార్త చూడండి దయచేసి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఆ లాస్ట్ లైన్ గమనించు. దేవుడు మాట్లాడినాడు, నీవు వచ్చి నన్ను వెంబడించుము. అంత మాత్రమే కాదు, ఈ మాట మాట్లాడినాక వెంటనే వాడు వెంబడించలేదు కదా అనే ఆలోచన నీకు వస్తుందేమో, వాడు ఏమైపోయినాడు నీకు తెలుసు కదా అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడు అంటే, ఆ రోజే కాదు మరుసటి రోజు కూడా దేవుడు మాట్లాడాడు. 20 అధ్యాయములు అంటాడు. 5 గంటలకు వాళ్ళు అక్కడ ఉంటారు, వీధుల్లో ఉంటారు. ఆ యజమానుడు వెళ్ళి అంటాడు 5 గంటలకు అక్కడ నిలబడిన వాళ్ళతో, మీరెందుకు ఇంకా వీధుల్లో ఉన్నారు, మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అని మాట్లాడాడు.